రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని సర్కార్ గట్టిగా అనుకుంటున్నదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అందుకే పోలీస్ శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. దేశంలో మొదటిసారిగా ఆర్డర్ల కోసం షీ టీమ్స్ ను ప్రారంభించడమని చెప్పినారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏసీపీ ఆఫీస్ నిర్మాణానికి మంత్రి ఇయాల భూమి పూజ చేసినారు. మహిళల మీద దౌర్జన్యాలు జరగదు, మహిళల మీద దుర్మార్గాలు కొనసాగదని చెప్పి షీ టీమ్స్ పెట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మహిళలకు రక్షణ కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దేశానికి ఆవిష్కరణ ఇవాళ ఈ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో చాలా మంది ఏమనుకుంటే ఈ బ్లూ కోట్ పోలీసు ఊరికే బాగా పడుతున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంది అంటే బ్రోకర్లకు, దుర్మార్గులకు, అక్రమార్గులకు, తాగుబోతులకు, ఇవాళ దొంగతనాలు చేసిన వాళ్ళకు కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ గతంలో ఇట్లుంటదా, పోలీసులు ఏం చేస్తారు, సంఘటన జరగడం పోలీసులు ఏం చేస్తారో చెప్పి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలోనే ప్రతి పైసకు జీవో నా డిపార్ట్మెంట్ పోతుంది. కాబట్టి అత్యధికంగా జీవోలు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఉంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే.